దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తు ప్రభు అపోస్తులతో మాట్లాడినటువంటిది ఏమంటే, అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనెను. లూకా సువార్త 17వ అధ్యాయం 10వ వచనం. చాలా మంది జీవితాల్లో మేమే ఈ ఘనకార్యం చేశాం, మా వల్లే ఈ సమస్తం జరుగుతుంది, నేనే అని చాలా మంది చెప్పుకుని ఆనందిస్తారు. కానీ దేవుడు అసహించుకుంటాడు అనే విషయం అర్థం చేసుకోవాలి. ఆయన దీనుల ఎడల కృప చూపువాడు. అందుకే అపోస్తలుడైన పౌలు నేను కాను, నాలో క్రీస్తే అని చెప్పగలిగాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏమి చేసినా అదే ఆయన కృపను బట్టి చేయగలిగేమో అని మనం గ్రహించాలి. మనం ఆ విధంగా దీనులంగా ప్రవర్తించి దేవుని కృపను కాపాడుకోవాలి.